కామెడీతో మనందరినీ కడుపు బన్న విజయానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఈ రోజు. ఏమేం తల్లి డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. కంగ్రాట్స్ తల్లి, లవ్ యూ తల్లి. ఈ విషయం మీరు స్వాతికి చెప్తే ఎంత ఫీల్ అవుద్దో. వచ్చిన దానికి ర్యాంకు. నీ రిజల్ట్ ఏమైంది? దానికి ఎగ్జామ్ రాయాలంట కదా నాన్న. అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా? కాలేజ్ కూడా వెళ్ళాలంట నాన్న. కాలేజ్కి వెళ్ళదా? ఇన్ని రోజులు నేను ఫీజుకి డబ్బులు ఇచ్చి ఏం చేసావు? అక్కడ దాచావా? బంగారం కొనుక్కున్నా నాన్న. నువ్వు మీ అమ్మని మించిపోయావే. మా అమ్మ ఏం చేసింది నాన్న? చీరల వ్యాపారం చేస్తానే 10 లక్షలు ఇచ్చా. చీరలకు ఉంది, చీరలు అన్ని నచ్చేట ఏమీ అమ్మలేదు, అందుకనే. దాని తర్వాత తెలిసింది 10 లక్షలు పెట్టి షాపింగ్ చేయించింది నాతో. ఇంతకీ అమ్మ ఎలా చచ్చిపోయింది నాన్న? మీ అమ్మకి మతి మార్పు తెలుసు కదా. ఒకరోజు నిద్ర పట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ నిద్ర టాబ్లెట్ ఇచ్చాడు, 2 వేసుకుంది. వేసుకున్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 వేసుకుంది, మళ్ళీ ఇంకో 2 వేసుకుంది, మర్చిపోయిన సంగతి. అలా మొత్తం వేసుకుంది. పడుకుంది నాన్న. గోడెక్కి లెగడం మర్చిపోయింది. టీ పట్రా. ఏంటి ఉన్నాయేంటి? ఏమండి, కూల్ డ్రింక్స్ చల్లగా ఉండాలంటే ఏం చేస్తావు? అందులో ఐస్ ముక్కలు వేస్తాం. టీ వేడిగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? అందులో నిప్పులు వేస్తాం. టీ చెండాలంటే ఏం చేస్తారు? మొహమే కొడతారు. జరగాలి నీకు, లేకపోతే మానాంతన పంచులు నీకు. లోపలికి వెళ్ళు. చెప్పలేవు కానీ పగ మరి చెప్పిన పచ్చి కరెక్ట్ చెప్పకపోతే ఇలాగే ఉంటది. అయ్యగారు, ఏంటి? నాకు పని ఎక్కువవుతుంది, తగ్గేది కొద్దిగా. నీకు పని తగ్గించా. ఏం పని? ఇంట్లో భోంచేయడం మానే. అలా చూస్తానంటే వదిలేస్తుందా? అమ్మా నాన్న, నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. మర్చిపోయారు నాన్న. ఏంటన్నా ఎందుకు మర్చిపోతాను నాన్న? సేమ్ అమ్మకున్న వ్యాధి మీకు ఎలా వచ్చేసి కట్ చేస్తారు. చెప్పండి నాన్న. అమ్మా ఏమైంది నాన్న? అమ్మ లేదు, ఇప్పుడు తండ్రి లేకపోతే అన్నది పిల్లలు అయిపోతాను నాన్న. అమ్మా వయసు అయిపోతుంది కదా, అందరూ పెళ్లి చేసేయమంటున్నారమ్మా. నీకు? నాకు అక్కడ వయసు అయిపోయింది, జస్ట్ 18 కదా. నాకు వయసు అయిపోతుంది, నీకు చేసేయమంటున్నారమ్మా. లైఫ్ లో గుర్తుపెట్టుకో, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ఏమైంది? కక్కొచ్చింది ఆపేసాను నన్ను, పెళ్లి కూడా ఆపాను నాన్న. నేను పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయి యూఎస్ లో ఏం చేస్తానన్నా? ట్యాంక్ క్లీనర్. ఆ యూఎస్ లో ఫుల్ బిజీ. అబ్బాయి మొత్తం క్లీన్ చేస్తుంటాడు. యూఎస్ లో మంచి కాంట్రాక్ట్ కూడా. అబ్బాయి ఈవినింగ్ వస్తున్నాడు. ఈ లోపల పిఎన్ పంపించారు. నేను వెళ్ళి పిఎన్ తీసుకొస్తానే. నాకు ఇష్టం పెళ్లి చేస్తున్నారు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను. పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇంట్లో. పెళ్లి చేసుకో ప్లీజ్. డార్లింగ్, ఆడగల ఏడుస్తావేంట్రా? నాకేమైనా ఇంట్లో పెళ్లి చేస్తే నేను భయపడి నీ దగ్గరకు వచ్చి ఏడిస్తే నువ్వు వచ్చి వెళ్ళు, ఏదో మేనేజ్ చేస్తాను, వెళ్ళు. ఆడంటే ట్యాంక్ క్లీన్. అమ్మా చెప్పే కదా క్లీనర్ అని. ఆ పిఏ వచ్చాడమ్మా. ముందు నేను చూసి తర్వాత బాస్ వస్తారట. ఆ పిఏ గారు
నేను చెప్పిన పిఏ ఇతనేనమ్మా. అమ్మాయి ఇదేనా? అమ్మాయి తినేనండి. ఓకేనా? ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే. హలో సార్. చెప్పరా పిఏ. సార్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఓకే. అమ్మాయి చాలా అందంగా ఉంది సార్. ఈ పెళ్లి ఫిక్స్ సార్. మీ పెళ్లి చేసుకోండి. డన్ డన్ డన్. ఓకే సార్. సార్ మీరు కూర్చోండి, లోపలికి టీ పెట్టుకొస్తానమ్మా. ఈ ఆర్డర్లు కూడా బుక్ చేస్తాడా పిఏ? మీరు యుఎస్ నుంచి వచ్చారా? అవును. ఏమండి నా దగ్గర ఐపాడ్ ఉంది, మంచి మంచి పాటలు ఉన్నాయి ఇక్కడ తెలుసా? ఒకసారి వినండి, బాగుంటాయి సాంగ్స్. హలో ఏమే నేనేనే వస్తే నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు నచ్చలేదు. ఆడు ఎవడో యుఎస్ నుంచి వస్తాడంటారు ఈరోజు సాయంత్రం. ఏం చేయాలి? ఆడు వచ్చేలోపు నా క్యారెక్టర్ పని మనిషికి, పని మని క్యారెక్టర్ నేను చేయాలా? ఓకే ఓకే. డాడీ ఏంటమ్మా? డాడీ ఓకేనా? ఓకే 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 డాడీ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ఓకే. హలో సార్. ఏంట్రా? ప్లాన్ మారింది సార్. ఏమిందిరా? వీళ్ళు మిమ్మల్ని ఎరిపప్పలని చేయాలని డబుల్ గేమ్ ఆడుతున్నారు సార్. అవునా? ఏంటిది? ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్ లో పని మనిషిని చూపిస్తారు, పని మనిషిని గెటప్ లో పెళ్లి కూతురుని చూపిస్తారు. ఓకే. కాబట్టి మీరు పని మనిషి గెటప్ లో ఉన్న వీడి కూతురుని పెళ్లి చేసుకోండి సార్. నీకెందుకు ఆలకడ కొండరి పప్పనే చూడు ఎలా యాక్టింగ్ చేస్తాను. ఓకే సార్, ఫిక్స్. ఓ నాకు తెలుసురా, నేను వేసిన బుట్లో మీరు పడతారని. ఇప్పుడు నా గెటప్లో నేనే వెళ్తాను, పని మనిషి గెటప్లో పని మనిషి వస్తుంది. మా అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అసలుగా యూఎస్ లో మంచిగా అబ్బాయి. బ్యాటింగ్ 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 కాదు, క్లీనర్. అచ్చా. అయ్యగారు ఏంటమ్మా? అమ్మాయి గారికి ఎలాగో పెళ్లి చేస్తున్నారు. అదే చేత్తో నాకు కూడా పెళ్లి చేయొచ్చు కదండి. నీకు మన సంబంధం చూసానే, ఎవరండి? అబ్బాయికి బాగా నచ్చావంట. అబ్బాయితో మాట్లాడదాం వెళ్ళేసరికి అబ్బాయి చచ్చిపోయాడు. అదేంటండి? ఆడికి 99 ఏళ్ళు చచ్చిపోయాడు. మరి ఫస్ట్ పంచి రివెంజ్ ఇవన్నీ. అమెరికానే ఎన్నారైలా ఏలినట్టుందే ఇదిగో ఎటు చూసిన వన్నెల ఫియాన్సీ. నానా ఏదో స్మెల్ వస్తుంది. ఆడే యుఎస్ నుంచి వచ్చాడు. కొంచెం అది కొట్టండి, ఆర్పిక్ వాడికి. అవునా? మా స్మెల్ వస్తుందంటే అల్లుడు గారు. అల్లుడు గారు హాయ్ హాయ్ హాయ్. హలో అండి. హలో అండి. హలో అండి. రామారావు అంటే మీరేనా? నేనేనండి. తినేనండి మా అమ్మాయి. మీ అమ్మాయా? తిను. ఇదెవరు? పని మనిషి. ఓ ఇది పని మనిషి, అది మీ అమ్మాయి. అవును. మీ దానికి మీరు డాడీ. అవును, అదే నేను కొత్త బాగా యాక్ట్ చేస్తున్నారు కదా, మనం ఇస్తాం చూడండి. రండి కూర్చుందాం, మాట్లాడదాం. కింద కూర్చుంటాడమ్మా. డాడీ యాక్చువల్లీ ఇలా కూర్చోవాలి కదా. రండి మీరు కూడా కూర్చోండి. హలో, అది పని మనిషి అండి. సోఫాలో కూర్చుంటది. మా యూఎస్ లో పని మనుషులు కూడా కూర్చుంటారు. రండి ఇక్కడ కూర్చోండి. అయ్య బాబా అమ్మగారు పైన కూర్చున్నారు. ఏంటి కింద కూర్చుంటా, పైన కూర్చోను. సార్ అమ్మాయి ఎక్కడ? మేము ఫస్ట్ పని మనిషితోనే మాట్లాడతాం, తర్వాత అమ్మాయిని డీల్ చేస్తాం. అక్కడి నుంచే స్టార్ట్. నేను అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దాం, అమ్మాయితో మాట్లాడట. హలో, అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. పని మనిషి అండి తిను. ఏమైందండి? నాతో కానీ మాట్లాడితే ఇలా పని మనిషిలో ఉండు, ఎక్కువ యాక్ట్ చేయండి. అదేంటండి చేతారండి? మాకు అక్కడ కామనే ఎన్ని వీళ్ళు ఇష్టమేగా. ఇష్టమే అండి. మరి ఇంకేంటి? మీతో కాదండి. ఒక్కడి క్యారెక్టర్ మామూలుగా తెంచట్లేదే, మన పెర్ఫార్మెన్స్ చూద్దాం. దా, ఇటు రా. నాకు అమ్మాయి చేతికి వచ్చి టీ తాగలను. అక్కడికి పని మనిషిని తీసుకుంటాం మనం. పని మనిషి ఏంటి డాడీ? కోటీశ్వరరాలు పని మనిషి క్యారెక్టర్ చేయడానికి సిగ్గులేదు. రండి సార్ కూర్చోండి సార్. డాడీ ఏం చేస్తుంటారండి? మా డాడీ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీపం పట్టుకొని ఉంటాడు కదా, ఆ దీపం అయిపోకుండా నూనె పోస్తూ ఉంటాడు. అప్పుడు మమ్మీ ఏం చేస్తుంటారండి? ఆ లిబర్టీ స్టాచ్యూ ఎప్పుడు నుంచి ఉంటది కదండి. అవునండి. అప్పుడప్పుడు కూర్చోేటప్పుడు కుర్చీ తీసుకెళ్తా ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను ఈఫిల్ టవర్ పెయింటింగ్ చేస్తుంటానండి. ఈఫిల్ టవర్ చాలా పెద్దది కదండి. అందుకని దూరం గెలిపి చిందేవి అప్పుడు వేసేస్తుంటా. నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా. కంగ్రాట్స్ తల్లి, అబ్బాయికి బాగా నచ్చావంట. నచ్చింది ఆ అమ్మాయి కాదు, మీ అమ్మాయి. సార్ తన పని అమ్మాయి సార్. చాలా ఎందుకు ఎవరు యాక్షన్ చేస్తారు? తను మా అమ్మాయి కాదండి, పని. మీరు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. తమ్ముడు చేసుకోండి తమ్ముడు. మీ డాడీ నమ్మట్లేదు. నేను నిజంగా
చేసేసుకున్నాడు డాడీ ఆడికి మైండ్ దొబ్బిందాడు మంచి సంబంధం డాడీ బాయ్ గారు మీ అమ్మని పెళ్లి చేసుకుని ఆశీర్వదించు. ఎవడ్రా నీకు మాయా ఇంకా మారట్లేదా మీరు? ఏమైనా ఇంకా డ్రెస్ మార్చి అదే క్యారెక్టర్ లో ఉన్నావా? నైస్ యాక్టింగ్. అరే నా పని మనిషి అండి అది. ఆస్తి అంతా నా పేరు మీద రాసేయండి. నీకు మైండ్ దొబ్బింది, తీసుకెళ్ళు. ఛాన్స్ కొట్టా కదా, యూఎస్ఐలో ఇద్దరు క్లీన్ చేసుకోండి. నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు కదరా, పోరా బయటికి పోరా. నేను ఇదే గెటప్పుడు అంటే 2 years వెళ్తే పోరా. ఇంకా మీరు యాక్టింగ్ లోనే ఉన్నారు. యాక్టింగ్ ఏంట్రా? జస్ట్ 1 year. గివ్ మీ 1 year time. I'll come in 6 months. 1 year time, I'll come in 6 months. 1 year తర్వాత After 1 year. బాయ్ గారు చూడండి, ప్రింట్ స్టాంప్. అవును, ప్రింట్ స్టాంప్ కాదనలేదు. మీ పేరే పెట్టా. పని మనిషి నా రుణం తెచ్చుకున్నామ్మా. పని మనిషి ఇంకా యాక్టింగ్. పెర్ఫార్మర్ సార్, వాట్ ఏ పెర్ఫార్మర్ సార్. యూఎస్ లో కూడా ఎక్కడ చూడలేదు. ఇంకా మార్చేది డ్రెస్. మధ్యలో ఉతుక్కుని వేసుకుంటున్నానండి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు పనమ్మాయినా? అరే యాక్టింగ్ చెప్తే అర్థం కదా, అది నా పనమ్మాయి, ఇది నా కూతురు. ఇంకా సేమ్ యాక్టింగ్ లో ఉన్నారా? మనోడు ఏంట్రా, ఉన్నాడు చెప్తే అర్థం కదా. చూస్తా 2 AM అడిగి ఏసీ ఆ ముగ్గురినే గుర్తు పెట్టా నువ్వు. పాపం చేయాలి, ఒకసారి చూసిస్తానమ్మా. ఒక్కసారి ఇప్పుడు వేసుకో. మనోడంటే ప్రేమ ఉండబట్టే తాత తీసుకున్నాడు. సారీ, నీకు నాకు ఏం సంబంధం లేదు. బయటికి పోరా. ఏం యాక్టింగ్ చేస్తున్నారే మీరు. ఎప్పటికన్నా ఈ ఆస్తి మొత్తం నాది. ఏంటి కింద కూర్చున్నావు? నేను పందానేనండి ఇంట్లో. నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నావు కదా. సర్రా, ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీ నాన్న ఒప్పుకునేదాకా దా. నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? సుధీర్ కొండ ఎర్రి పప్ప ఆయన అందంగా కనపడుతున్నాడు. వాడు సీను నమ్మకం లేదా? ఆడికి ఆస్తి కావాల్సిన డబ్బు కోసం ఎలా పెళ్లి చేసుకుంటాడు. అంటే ఆయనకి డబ్బు ముఖ్యం వాడికి. చాలా బాగుంది, బాగా నవ్వించారు. రోజా గారు, పెళ్లి కూతురు ఎవరో పని మనిషి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మరి వాళ్ళు మోసం చేస్తారనుకొని ఈయనకి ఈయనే మోసం. వెరీ నైస్, బాగుంది.